టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో అనేక కీలక అంశాలపై చర్చించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలక మండలి సమీక్ష జరిగింది. భక్తుల సౌకర్యం కోసం చేయాల్సిన ఏర్పాట్లు, సన్నాహకాలు ఇటువంటి అంశాలపై సమగ్రంగా చర్చ సాగింది. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఇందుకోసం శ్రీవాణి నిధులను కేటాయించే విషయంపై పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇటు తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొయ్యల అల్వార్ తిరుమంజనం శాస్త్రోత్కంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా శుద్ధి చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఉన్నతాధికారులు, ప్రధాన అర్చకులు మరియు ఇతర సిబ్బంది ఈ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం లోపల ప్రతి మూలను శుభ్రపరిచి పవిత్రం చేశారు. ఆలయ శుద్ధి పూర్తయిన అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు, కైంకర్యాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి మూల విరాట్ దర్శనంతో పాటు వాహన సేవ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల అల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివార స్నానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివాద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరుగుతుంది. టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో అనేక కీలక అంశాలపై చర్చించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలక మండలి సమీక్ష జరిగింది. భక్తుల సౌకర్యం కోసం చేయాల్సిన అన్ని ఏర్పాట్లను, సన్నాహకాలను, ఇలాంటి అంశాలపై సమగ్ర చర్చ అయితే సాగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. భవానీ తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల అల్వార్ తిరుమంజనం కూడా జరిగింది. 24వ తేదీ నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేసిన టీటీడీ, ఆలయ శుద్ధిలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఉన్నతాధికారులు కూడా అర్చకులు, సిబ్బంది. అయితే శుద్ధి అనంతరం శ్రీవారి ప్రత్యేకంగా కైంకరాలు నిర్వహించిన అర్చకులు అయితే ఉదయం 10 గంటల తర్వాత భక్తులు కూడా దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఇవాళ సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలకు రద్దు చేశారు టీటీడీ. ఇంకా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల అల్వార్ శాస్త్రంగా నిర్వహించారు. బోర్డు చైర్మన్, సభ్యులు, అధికారులు, అర్చకులు, సిబ్బంది అందరూ కలిసి ఆలయాన్ని శుద్ధి చేశారు. అయితే ఒకవైపు అధికార యంత్రాంగం బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేస్తుంది, మరోవైపు బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాటు మీద టీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం నిర్వహించింది. చైర్మన్ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల స్వామివారికి మూల విరాట్ దర్శనం కల్పిస్తారు. అయితే మీటింగ్ లో కీలక అంశాలపై చర్చించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై పాలక మండలి సమక్షం కూడా జరిగింది. దేశంలో పలు ప్రాంతాల ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశం చర్చించారు. ఇందుకోసం శ్రీవారి నిధులు కేటాయించే విషయంపై పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పోసుకుని కోయిల నరవణం కూడా జరిపారు. తిరుపతి తిరుమల దేవస్థానాలను ప్రాంగాన్ని పూర్తి శుద్ధి చేశారు. ఈయన 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒక పక్క మరో పక్క టీటీడీ అన్నమయ్య భవన్ లో మంగళవారం జరిగిన టీడీ బోర్డు సమావేశంలో పీవీఆర్ చైర్మన్ తరఫున 2025 బుక్లెట్ కూడా విడుదల చేశారు. మరోపక్క ఈఓ చైర్మన్, అదే ఎస్పీ సుబ్బారాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి కూడా విజిలెన్స్ పోలీస్ అధికారులతో
సామూహిక సమావేశం నిర్వహించారు. మొత్తం ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు వచ్చి అందరూ వచ్చి దర్శించా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు భవాని. రైట్, థ్యాంక్ యూ మధు. సార్ కొద్దిగా ఎన్నికలండి సార్. సార్ సార్ వీడియో సార్ నిలబడుకోవాలి సార్.